నకిలీ విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు ఆనంద్ కుమార్ను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. అతని వద్ద నుండి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులపైన తప్పుడు అబద్ధపు వార్తలు ప్రచురిస్తూ అనంతరం వారిని బెదిరింపులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్రైమ్ మిర్రర్ ఈ న్యూస్ పేపర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ అలియాస్ ఆనంద్ను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా ఇద్దరు సహనేరస్తులైన తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులు అలియాస్ అంజులను ఇదివరకే మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. బుధవారం నల్గొండ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టు వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ అలియాస్ ఆనంద్ తనకు పరిచయస్తులైన తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులు అలియాస్ అంజుల సహకారంతో ఒక ముఠాగా ఏర్పడి నల్గొండ జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తప్పుడు కల్పిత సమాచారంతో క్రైమ్ మిర్రర్ డిజిటల్ పత్రికలో ప్రచురణలు చేసి అసత్య ప్రచారం చేసి వారిని బెదిరించి డబ్బులు సంపాదించారు. గతంలో నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్స్లో గల డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన కొంపల్లి మత్స్యగిరి పారామెడికల్ యూనియన్లో వారి డిపార్ట్మెంట్ సమస్యల పరిష్కారాలకు చురుకుగా పనిచేస్తున్నాడని అతనిని తమ లక్ష్యంగా ఎంచుకొని డిఎం అండ్ హెచ్ఓ ఆఫీసు సిబ్బందిపైన పరోక్షంగా మత్స్యగిరిపైన అక్రమాలకు పాల్పడుతున్నట్లు అర్థం వచ్చే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు కుచ్చుటోపీ అనే శీర్షికతో తమ క్రైమ్ మిర్రర్ పేపర్లో ప్రచురించి సోషల్ మీడియాలో కూడా వైరల్ చేశారు. అనంతరం సదరు మత్స్యగిరిని వాట్సాప్ కాల్స్ ద్వారా అతనిని సంప్రదించి 4 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే అతని పేరు బహిర్గతం చేస్తూ ఇదే విధంగా క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్లో అబద్ధపు స్టోరీలు రాస్తామని, లేదంటే నీ అంతు చూస్తామని బెదిరించారు. బాధితుడు భయపడి తాను ఎలాంటి తప్పుడు పని చేయలేదని తనను వదిలిపెట్టాలని వేడుకున్నప్పటికీ వినకుండా పదే పదే ఫోన్లు చేస్తూ డబ్బులు ఇవ్వాలని వేధించగా వారి వేధింపుల నుండి తప్పించుకోవడానికి బాధితుడు మత్స్యగిరి 50,000 రూపాయలు గూగుల్ పే ద్వారా పంపించాడు. అయినప్పటికీ ఆ డబ్బులు సరిపోవని మళ్లీ ఫోన్లు చేసి బెదిరించగా మరొక 40,000 ఇచ్చాడు. ఇటీవలే సదరు నేరస్తులపైన వారి ఆగడాల గురించి వచ్చిన సమాచారం సోషల్ మీడియాలో చూసి నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తనకు జరిగిన అన్యాయం గురించి సదరు నేరస్తులపైన ఫిర్యాదు చేయగా కేసు నమోదు కాగా నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పరిశోధన చేసి సాక్ష్యాధారాలు సేకరించి మంగళవారం ప్రధాన నిందితుడు అయిన నాగుల ఆనంద్ కుమార్ను పట్టుబడి చేసి అతని వద్ద నుండి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపారు. సదరు నేరస్తుడి విచారణలో మరికొన్ని దురాగతలు వెలుగులోకి వచ్చాయని, మిగతా ఇద్దరు నేరస్తులను మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబును కూడా ఇదే విధంగా వేధించి భయపెట్టి 2 లక్షలు డిమాండ్ చేసిన కేసుకు సంబంధించి మిర్యాలగూడ 2 టౌన్లో నమోదు అయిన కేసులో ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఈ ముఠా నల్గొండ జిల్లాలో ఇంకా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను వేధించి భయపెట్టి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉందని, కొన్ని చోట్ల కేసులు కూడా నమోదు అయి విచారణలో ఉన్నాయని, నిందితుడు ఆనంద్ కుమార్ ఇదే విధంగా వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ ఇంకా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని తెలుస్తుందని, మొదటి 2 నిందితుల అరెస్టు తర్వాత మిగతా బాధితులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా పోలీసు వారిని సంప్రదించి ఫిర్యాదులు చేస్తున్నారని, తదుపరి విచారణలో ఇంకొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రైమ్ మిర్రర్ అనేటటువంటి డిజిటల్ పేపర్లో పర్టికులర్గా గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలతోటి వాళ్ళ గురించి, వాళ్ళ సంస్థల గురించి కొన్ని వార్తలు ప్రచురించడం జరుగుతూ ఉంది. ఈ విషయానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇటీవల మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. మిర్యాలగూడ రూరల్ సిఐ గారికి సంబంధించిన వాళ్ళు వార్తలు రాసి కంటిన్యూస్గా రిపీటెడ్గా న్యూస్ వాళ్ళు పబ్లిష్ చేసి ఆ తర్వాత అతనితోటి నెగోషియేట్ చేసి మిర్యాలగూడ రూరల్ సిఐ గారి మధ్యవర్తి ద్వారా 1,10,000 రూపాయలు ఈ క్రైమ్ మిర్రర్ బ్యూరో ఎడిటర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అంజీ తర్వాత రఘు అనే వీరిద్దరు కూడా వసూలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదైంది. దాంట్లో అంజీ అండ్ మళ్ళీ వీళ్ళిద్దరు రఘు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు వాళ్ళు. దీనికి సంబంధించి ఆ విషయము పేపర్లో వచ్చిన తర్వాత నల్గొండ 1 టౌన్ పిఎస్లో ఒక కేసు నమోదైంది.
మత్స్యగిరి అని ఇతను అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసరు, గతంలో నల్గొండ డిఎంహెచ్ఓ ఆఫీస్లో పనిచేసినారు. ఆ తర్వాత అతను ఇక్కడ పనిచేసిన రోజుల్లో అతని గురించి, అతని సంస్థ గురించి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలతో ఇదే క్రైమ్ మిర్రర్ పేపర్లో, డిజిటల్ పేపర్లో కంటిన్యూస్గా రిపీటెడ్గా వాళ్ళు న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆనంద్ ఆధ్వర్యంలో రఘు వీళ్ళు ఇతనితోటి మత్స్యగిరి గారితో కాంటాక్ట్ చేసి అతన్ని బెదిరించి మొదటగా 4 లక్షలు డిమాండ్ చేయటం. ఆ 4 లక్షలు డిమాండ్ చేసిన తర్వాత ఫైనల్గా నెగోషియేషన్ అయిన తర్వాత అతని వద్ద ఒక 50,000 రూపాయలు ఫోన్పేగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 27/2025 నల్గొండ 2 టౌన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇది SC/ST అండ్ ఎక్స్టార్షన్ కేసు. దీనికి సంబంధించి నల్గొండ డిఎస్పీ గారు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు దీంట్లో ఈ ముఖ్యుడైనటువంటి ఆనంద్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు నాగార్జున సాగర్లో ఒక ఫారెస్ట్ అఫీషియల్ వద్ద, తర్వాత వేములపల్లిలో ఒక మీ సేవా సెంటరు, తర్వాత ఒక ప్రైవేట్ సంస్థ వద్ద, చింతపల్లిలో ఒక 3 ప్లేసెస్, అంటే దేవరకొండ సబ్ డివిజన్లో 3 ప్లేసెస్కి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ దగ్గర, తర్వాత ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంకొక దగ్గర కూడా ఈ విధంగా బెదిరించి కంటిన్యూస్గా న్యూస్ రాసి అవి వాళ్ళతోటి నెగోషియేట్ చేసి వసూలు చేయడం జరిగింది. ఈ దరఖాస్తులు కూడా ఈరోజు రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా కేసులు నమోదు చేయబడతాయి. ఈ క్రమంలో మాకు వీళ్ళ ఇంట్రాగేషన్లో ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే, వీళ్ళు ఇబ్రహీంపట్నం ఏరియాలో కూడా ఈ కొంతమంది ప్రైవేటు మరియు అఫీషియల్స్ వద్ద వాళ్ళని బెదిరించి వాళ్ళ గురించి బాగా డిరోగేటరీ న్యూస్ రాసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు జరిగింది. జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీని మీద మేము లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ప్రస్తుతం 2 ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. 3వ వ్యక్తి వీళ్ళ బ్యూరో చీఫ్ ఎడిటర్గా చెప్పుకునేటటువంటి ఆనంద్ని, ఇతను ఇబ్రహీంపట్నం ఏరియాకి చెందిన అతను, హైదరాబాదుకి అతని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మాకు వీరు మరికొన్ని ఎక్స్టార్షన్స్ కూడా చేసినట్టు మా ఇన్వెస్టిగేషన్లో కూడా తెలిసింది. వీరికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. మిత్రుల ద్వారా మేము కోరేది, వీరికి సంబంధించిన ఎటువంటి అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్, పబ్లిక్ సర్వెంట్స్, ప్రైవేట్ పర్సన్స్, బిజినెస్ మెన్ ఎవరైనా వీరి ఆగడాలకి బలై ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయదలుచుకుంటే వాళ్ళు డైరెక్ట్గా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ చేయొచ్చు. ఎవ్రీ కంప్లైంట్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ FIR అండ్ ఇన్వెస్టిగేషన్ విల్ బి టేకెన్ అప్ అగైన్స్ట్ దీస్ ఫెలోస్. తర్వాత దీంట్లో వీళ్ళకి కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి తప్పుడు సమాచారాలు ఎవరు అందిస్తున్నారనే దాని మీద కూడా లోతుగా విశ్లేషణ జరుగుతూ ఉంది. దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి వారి మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ.